హలో అందరికీ ఈరోజు అయితే సిటీలో ఉంటున్న వాళ్ళకు విలేజ్లో ఉంటున్న వాళ్ళ లైఫ్కి డిఫరెన్స్ ఏందో చూద్దామన్నమాట. సో సిటీలో ఉంటే ఎలాంటి కష్టాలు ఉంటాయి, విలేజ్లో ఉంటే ఎంత బాగుంటుందని అయితే ఈ వీడియో చూద్దామన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు మ్యాటర్ అయితే చెప్పాను కదా, నేను ఇక్కడ వీడియోలో ఏం చేస్తున్నా అంటే జ్యువెలరీ అయితే సెట్ చేసుకుంటున్నా అనమాట. అంటే మ్యారేజెస్ అవి ఇవి ఏం లేవు, బట్ అంతా ఒక దగ్గర పెట్టుకొని కవర్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుందని అయితే సెట్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మనం మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం అనమాట, లేట్ చేయకుండా. సో చూసే వాళ్ళందరూ అయితే చాలామంది అంటూ ఉంటారు, మీరు సిటీలో ఉంటారు కాబట్టి మీ లైఫ్ బాగుంటుంది, మేము విలేజ్లో ఉంటాం కాబట్టి మేము ఎక్కడికి పోము, ఏం చేయము, మా లైఫ్ ఇక్కడికనే ముగిసిపోతుంది అని వాళ్ళ అభిప్రాయం అనమాట. చాలామంది అంటూ కూడా ఉంటారు అనమాట. సో అదైతే చాలా తప్పు. సిటీలో ఉన్నంత మాత్రాన మంచి లైఫ్ ఉంటుందని అనుకోవడం పప్పులో ఉప్పులో అన్నిట్లో కాలేసినట్టేనబ్బా. సిటీ లైఫ్కి విలేజ్ లైఫ్కి మస్తు డిఫరెన్స్ ఉంటుంది. సో అదేందో చూద్దాం. మరి సిటీలో ఉంటే అన్హెల్దీగా ఉంటుంది అబ్బా, మొత్తం పొల్యూషనే ఉంటుంది, ఏది తినాలన్నా కొనుక్కొని తినాలి. ఇక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే చాలా కష్టాలు పడాలి. అదే మన సొంత ఇల్లు అయితే మనం ఎట్లన్నా ఉండొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అనమాట. సో మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా బాగుంటుంది మన విలేజ్లో. అంటే మనం ఇన్స్టాంట్గా మన పెరట్లో నుండి తెంపుకున్న వెజిటేబుల్స్ కానీ, కర్రీ లీవ్స్ కానీ, ఏదైనా ఫ్రూట్స్ కానీ చాలా ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి మన హెల్త్ కూడా మనం కాపాడుకోవడానికి అయితే వీలైతే. ఇక్కడ చూసినట్టయితే మొత్తం చెత్త చెదారమే ఉంటుంది అనమాట. సో ఈ సిటీలో చెప్పాల్సింది ఏంటిది అని అంటే, పెద్ద పెద్ద షూస్ కంపెనీస్ వాళ్ళు, మన ఫుట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా, వాటిని మాత్రం అద్దాలలో పెట్టి అమ్ముతారు అనమాట. కానీ మనం కడుపుకు తినే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అవి రోడ్డు పైన వర్షం పడుతూ ఉంటే అవి వర్షంలో తడుస్తూ ఉంటాయి రోడ్డు పైన. సో అట్లాంటి ప్లేస్లలో పెట్టి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ఇంకెక్కడ హెల్తీనెస్ ఉండదు చెప్పండి. రీసెంట్గా వర్షం పడుతుంటే మక్క కంకులు ఉంటాయి కదా, అవేనండి మక్కెనలు అంటారు. సో వాటిని అయితే వర్షంలో తడిపి 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 అమ్ముతారు. సో వాటిని తీసుకొచ్చి ఎంత వాష్ చేసినా అవి నీట్గా అనిపించవు, ఎంత అన్హెల్దీ అబ్బా. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో అది కూడా ఎంత అన్హెల్దీ కదా. అదే మన పల్లెటూరులో అయితే అలాంటి ఫుడ్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అయితే తింటామన్నమాట. సో అది ఒక బెనిఫిట్ అనమాట మనం విలేజ్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఇక్కడ సిటీ విషయానికి వస్తే ప్రేమ ఆప్యాయతలు బంధాలు బంధుత్వాలు ఏముండవు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ. పొద్దున్న లేవగానే ఒకరు మొహం ఒక్కరు కూడా చూసుకోరనమాట, అంత బిజీగా ఉంటారు ఇక్కడ. అదే మన పల్లెటూరులో అయితే కష్ట సుఖాలు చెప్పుకోవడానికి కానీ, దేనికైనా కానీ కాసేపు రిలాక్స్ అవ్వడానికి కానీ ఎదుటి మనుషులు అయితే ఉంటారనమాట. అంటే పల్లెటూరు వాళ్ళు పని చేసుకోరు అని కాదు నా ఉద్దేశము. కాకపోతే ఆ పని చేసే టైంలో కానీ, పని అయిపోయిన తర్వాత కానీ అందరు కూర్చొని కష్ట సుఖాలు చెప్పుకుంటారనమాట. అదొక బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సిటీ విషయానికి వచ్చినట్టయితే ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా కూడా వేస్టే అనమాట. ఎందుకంటే మేము ఇప్పుడు ఉండేది రెంటెడ్ హౌస్. చాలామంది నాలాంటి వాళ్ళు రెంటెడ్ హౌస్లోనే ఉంటారు. ఓనర్స్ వాళ్ళతో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మనం వాళ్ళ హౌస్ని ఓన్ హౌస్ లాగా చూసుకున్నా కానీ ఏదో ఒక వంక పెడతారబ్బా. సో ఇంత పెద్ద బంగ్లాలల్లా ఉండి కూడా ఏం లాభం లేదు. కరెక్ట్ టైంకి రెంట్ కట్టకపోయినా కూడా గొడవలు అవుతాయి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో మనం యూజ్ చేస్తున్న వస్తువులు ఏమైనా అంటే ట్యాప్స్ కానీ ఇంకేదన్నా సంథింగ్ ఖరాబ్ అయిపోయినా కూడా మనమే చేసినామని మనతోనే చేపిస్తారు. అట్లుంటాయి అన్నమాట సిటీ లైఫ్లో అన్నమాట ఇది. సో మన విలేజ్ విషయానికి వస్తే మన ఇంట్లో కరెంట్ ఉన్నా లేకున్నా, మన ఇల్లు ఎట్లాంటిదైనా గడ్డి గుడిసైనా రేకులు ఇల్లు అయినా స్లాబ్ ఇల్లు అయినా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. మన ఇష్టమైన టైంకి మనం లేవచ్చు అనమాట. మనని అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. బట్ ఇక్కడైతే అట్లా కాదనమాట. ప్రతిరోజు ఓనర్స్తో గొడవనే ఉంటుంది. కరెక్ట్గా మంత్లీ డబ్బులు ఇస్తూనే అన్ని మాటలు అయితే పడాల్సి వస్తుంది అన్నమాట. సో అట్లుంటుంది ఇక్కడ. మరి మీరే చెప్పండి, విలేజ్ లైఫ్ బెస్టా సిటీ లైఫ్ బెస్టా అనేది. సో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటారు మీరు అక్కడ ఉండి జాబ్ చేసుకొని మస్తు పైసలు సంపాదిస్తున్నారని. అది చాలా పొరపాటు అండి. అస్సలు పైసలు సంపాదించడం వరకే, కాకపోతే సేవ్ చేసుకోవడం వరకైతే ఉండదన్నమాట. ఎంత సంపాదిస్తామో అంతకు 2 రెట్లు ఖర్చు ఉంటుందన్నమాట ఇక్కడ. 1 మంత్ కష్టపడ్డ తర్వాత మన చేతిలోకి కొంత శాలరీ వస్తుంది. 1 వీక్ కూడా ఉండదన్నమాట అది మన చేతిలో. అటు ఇటు కట్టేసి ఫీజులు, స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, రూమ్ రెంట్లు, కరెంట్ బిల్లులు ఇవే కట్టుకోవడానికి సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఇక్కడ ఓన్ హౌస్ అయినా ఉండాలి, లేకపోతే మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులైనా ఉండాలి.
లేకపోతే మాలాగా బయట నుండి వచ్చిన వాళ్ళు బ్రతకడం అంటే చాలా కష్టము. సిటీస్లో బ్రతకాలంటే మస్తు గుండె ధైర్యం ఉండాలబ్బా, లేకపోతే అస్సలు బ్రతకలేమన్నమాట. సో ఇది విలేజ్కి మన సిటీస్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. చాలామంది అనుకుంటారు, మా ఫ్రెండ్ ఒకటి ఊకే అంటానే ఉంటుంది, ఏంటంటే వాళ్ళ హస్బెండ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట, బట్ ఇప్పుడు ఏం జాబ్ రాక విలేజ్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళకు సొంత పొలాలు ఉన్నాయన్నమాట. సో చేసుకుంటున్నాడు. తను నన్ను ఎప్పుడు అడుగుతుంది, మేము వస్తామే అన్నయ్యకి ఏమైనా జాబ్ చూడు, మాకు ఒక రూమ్ చూడు అని. నేను వాళ్ళకు ఒక్కటే సజెస్ట్ చేస్తే, ఎప్పటికీ అస్సలు రావద్దే మీరు ఇక్కడికి, వస్తే బ్రతకనే లేరు. ఎందుకంటే మీకు ఓన్ హౌస్ ఉంది, పొలాలు ఉన్నాయి, చేన్లు ఉన్నాయి, పంట పండినప్పుడు పండుతుంది, లేకపోతే నష్టపోతుంది. కానీ 365 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. మనం ఇక్కడికి వస్తే ప్రతిరోజు టెన్షన్గానే బ్రతకాల్సి వస్తుంది అని నేను దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటా. ప్రతిసారి ఫోన్ చేసిన ప్రతిసారి నన్ను అడుగుతుంది, నేను నా సిచ్యువేషన్ దానికి చెప్పి దాన్ని అక్కడికే డ్రాప్ చేస్తాను అనమాట. అంటే అది సిటీలో ఉండొద్దు అని కాదు నా అభిప్రాయము, ఇక్కడికి వస్తే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నది అయితే నా అభిప్రాయం అనమాట. సో మీరేమంటారో కామెంట్ చేయండి అబ్బా. మరి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదా, ఉన్నూరు కన్న తల్లి లాంటిది అనేసి. సో అదైతే 100% కాదు, 1000% నిజం అబ్బా. ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది. ఉన్నూరు నుంచి బయటకు వచ్చినాం అనుకోండి, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. కాకపోతే ఇక తప్పదు, మనం అనుకున్నది రీచ్ అవ్వాలంటే కష్టానికి భయపడద్దబ్బా. ఇప్పుడు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ బ్రతకాలంటే ఫస్ట్ పైసలు ఉండాలబ్బా. పైసలు ఉన్నోనికి పాదాభివందనం చేస్తారు, అదే పైసలు లేనోని కనీసం పలకరించను కూడా పలకరించరు. ఎక్కడున్నా ఇంపార్టెంట్ అనేది ఏంటంటే మనీ అన్నమాట. మనీ ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మర్యాద ఉంటుందని నేనైతే ఎప్పటికీ అనుకుంటా. బట్ మనీ కూడా కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా కాపాడలేదు అన్నది కూడా నిజమే. అయినా ఏం చేస్తాం, తాతల సంపాదనలు ముత్తాతల సంపాదనలతో బ్రతికే వాళ్ళ లైఫ్ అంత సాటిస్ఫైడ్గా ఉండదు. మన కష్టంతో మనం ఒక్క మెతుకు తిన్నా కూడా మనకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా. సో నేను చెప్పేది ఏంటి అంటే, సిటీస్ని అవాయిడ్ చేయండి ఎక్కువగా. మన ఉన్నూర్లోనే చాలా బాగుంటుంది. ఏదైనా ప్రేమ, ఆప్యాయత, అభిమానాలు అన్నీ ఉంటాయి అన్నమాట. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్, మరి ఉంటాను.